హాయ్ అండి అందరికీ. ఈరోజు మీల్ మేకర్ పకోడీ చేసుకుందామా? మీల్ మేకర్‌లో కూడా చాలా ప్రోటీన్ ఉండిద్ది. రిచ్ ప్రోటీన్ అనేది ఉండిద్దనమాట. మనకి చికెను, మటన్‌లో ఎలా అయితే ప్రోటీన్ ఉండిద్దో, అంత ప్రోటీనే మనకి మీల్ మేకర్‌లో గూడా ఉండిద్దనమాట. మీల్ మేకర్ పకోడీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎలాగో నేను చెప్తాను రండి. ఏం లేదు, ఫస్ట్ వాటర్ బాయిల్ చేయండి. బాయిల్ చేసిన వాటర్ సైడ్‌కి తీసుకోండి. సైడ్‌కి తీసుకున్నాక అందులో మీల్ మేకర్ ఎయండి. మీల్ మేకర్ ఏసినాక ఒక 5 మినిట్స్ అందులో వేసి ఉంచండి. వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనం ఆ వాటర్ పిండి ఒక గిన్నె తీసుకొని అందులో ఏసుకుందాం. 1 ½ కప్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని మంచిగా లైట్‌గా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. కొంచెం హీట్ అవ్వనివ్వండి. అందులో పిండైతే ఏదైతే ఉందో అది ఈ మీల్ మేకర్‌కి మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. హీట్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అందులో ఈ మీల్ మేకర్ అందులో వేయడమే. వేసి కొంచెం బ్రౌనిష్ కలర్‌లోకి వచ్చే వరకు వేగనివ్వండి. వేగిన ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. మన టేస్టీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయిన మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయినట్టే. నాకైతే సూపర్ నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.